హాయ్, నా పేరు డాక్టర్ విజయ్ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. ఇవాళ మనము ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్లో 5 స్టెప్స్ ఇంపార్టెంట్ అండ్ ఆ 5 స్టెప్స్ ఏంటి అండ్ దాంట్లో యూజ్ చేసే డ్రగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటి అంటే ఓవేరియన్ స్టిమ్యులేషన్ డ్రగ్స్ అనమాట. ఫస్ట్ ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. మినిమమ్ ఆఫ్ 10 days టు కొంతమందికి 12, 13, 14 వాళ్ళ రెస్పాన్స్ని బట్టి. సో అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసేసి ఎగ్ రిట్రీవల్, అంటే ఆ వూసైట్ ఆర్ ఎగ్ అంటాము దాన్ని, అది రిట్రీవ్ చేయటం. ఈ ప్రొసీజర్లో ఏంటి అంటే ఒక స్మాల్ అనస్థీసియా ఇచ్చి పేషెంట్స్కి మనము ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి ఎగ్స్ అన్ని రిట్రీవ్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి ఇక్సీ అనమాట ఆర్ ఐవీఎఫ్. దీంట్లో ఏంటంటే ఎగ్ స్పర్మ్ ప్రిపేర్ చేసి, మనం బయటకు తీసిన ఎగ్ స్పర్మ్ ప్రిపేర్ చేసి ఆ రెండింటిని కలుపుతామన్నమాట ఇక్సీ ద్వారా. సో అది థర్డ్ ప్రాసెస్. ఫోర్త్ వచ్చేసేసి ఫర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో కల్చర్ అనమాట. 0 day ఇవాళ ఎగ్స్ అని రిట్రీవ్ చేసిన తర్వాత అదే రోజు ఎగ్ స్పర్మ్ మనం కలుపుతాం అనమాట. అది నెక్స్ట్ డే ఫర్టిలైజేషన్ అయిందా లేదా అనేది తెలుసుకుంటాం అనమాట. అండ్ ఆ తర్వాత ఫస్ట్ డే అంటాం ఫర్టిలైజేషన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th day దాకా, 3rd day కానీ 5th day వరకు కానీ ఎంబ్రియోస్ని మనం కల్చర్ చేస్తాం. ఇది 4th స్టెప్. అండ్ కమింగ్ టు 5th స్టెప్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఇక్కడ ఈ కల్చర్లో ఫామ్ అయిన ఎంబ్రియోస్ని మనం మళ్ళీ తీసుకొని ఆడవాళ్ళ గర్భసంచి అంటే యూట్రస్లో ప్లేస్ చేసేదాన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. సో 5 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ డ్రగ్స్ ఇవ్వటం, సెకండ్ స్టెప్ ఎగ్ పికప్ చేయటం, థర్డ్ స్టెప్ ఎగ్ అండ్ స్పర్మ్ని కలపటం అనమాట, అంటే ఇక్సీ అంటాము ఆర్ ఐవీఎఫ్ అంటాము. అండ్ 4th స్టెప్ ఫర్టిలైజేషన్ అలాంగ్ విత్ ఎంబ్రియో కల్చర్. 5th స్టెప్ వచ్చేసేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఇప్పుడు డ్రగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఓవేరియన్ స్టిమ్యులేషన్లో మనం డ్రగ్స్ ఇస్తామన్నాను కదా, దాంట్లో 3 types ఉంటాయి. ఒకటి ఏంటంటే గొనాడోట్రోఫిన్స్ అంటాం అనమాట. ఫస్ట్ పీరియడ్ వచ్చిన 2nd day కానీ 3rd day నుంచి ఇస్తామన్నమాట ఈ డ్రగ్స్. ఇవి ఏంటంటే దాంట్లో ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని, LH లుటనైజింగ్ హార్మోన్ అని ఇలాంటి డ్రగ్స్ ఇస్తాం. ఈ డ్రగ్స్ ఎందుకంటే మన ఫాలికల్ సైజ్ పెరగటానికి ఇస్తాం. దాంట్లో ఉన్న ఎగ్ కూడా మంచిగా అవ్వటానికి, ఫాలికల్ సైజ్ పెరగటానికి ఇస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగోనిస్ట్ ఆర్ యాంటగోనిస్ట్ డ్రగ్స్ అని ఇస్తాం. ఇవి ఎందుకు అంటే ప్రీమెచ్యూర్ ఓవ్యులేషన్ అవ్వకుండా. నార్మల్గా ఏంటి అంటే ఎవ్రీ మంత్ ఆడవాళ్ళకి న్యాచురల్గా ఒక ఫాలికల్ అనేది పెరుగుతుంది, దాంట్లోంచి ఎగ్ రిలీజ్ అయ్యింది. ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది, ఒక హార్మోన్ని పెంచుతుంది అనమాట. ఆ హార్మోన్ ఏంటంటే బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తుంది టు రప్చర్ అని. సో మనం ఏంటి అంటే ఇక్కడ మల్టిపుల్ ఫాలికల్స్ పెంచుతాం కాబట్టి ఈ హార్మోన్ ముందే ఆ 200 లెవెల్కి రీచ్ అవుతుంది, ఈస్ట్రోడయాల్ అనే హార్మోన్ అనమాట. సో ముందే ప్రీమెచ్యూర్గా రప్చర్ అవ్వకుండా, ఎందుకంటే ఐవీఎఫ్లో మనం ఏం చేస్తామంటే మనము ఒక నీడిల్ ద్వారా అనస్థీసియా ఇచ్చిన తర్వాత నీడిల్ ద్వారా ఆడవాళ్ళ ఎగ్స్ అన్ని బయటకు తీస్తాం కదా, ఫాలిక్యులర్ ఫ్లూయిడ్, ఆ ఫ్లూయిడ్లో ఎగ్ ఉంటుంది. కానీ న్యాచురల్గా అయితే దానంతట అదే రప్చర్ అవ్వదు. అలా రప్చర్ అవ్వకుండా ఉండటానికి మనము ఎగోనిస్ట్ కానీ యాంటగోనిస్ట్ డ్రగ్స్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ హిస్టరీ, వాళ్ళ దాన్ని బట్టి ఏ డ్రగ్ అనేది మనం డిసైడ్ చేస్తాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ట్రిగర్ షాట్ అనమాట. ఇదేంటంటే మనం పెంచిన ఫాలికల్స్లో నుంచి ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో, రిలీజ్ అంటే న్యాచురల్గా రిలీజ్ అవుతుంది, మనం ఐవీఎఫ్లో మనం ఎగ్ రిట్రీవల్ చేయాలి కాబట్టి, సో ఆ ట్రిగర్ షాట్ అనేది ఇస్తే లోపల ఉన్న ఎగ్ మెచ్యూర్ అవుతుంది అనమాట. సో ఆ ట్రిగర్ షాట్ ఇచ్చిన కరెక్ట్గా 35 to 36 hours మనము ఎగ్ అనేది రిట్రీవ్ చేస్తామన్నమాట. దాని తర్వాత అయితే ఒక్కొక్కసారి దానంతట అదే రప్చర్ అవ్వటం, ఫాలికల్స్ ఆ ఎగ్స్ అన్ని మళ్ళీ మన అబ్డామిన్లో పడిపోవటం ఇట్లా జరుగుతుంది. సో మనము కరెక్ట్గా ట్రిగర్ ఇచ్చిన 35 to 36 hours మనం ఎగ్ పికప్ అనేది జరగాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది పేషెంట్స్ ఈ ఇంజెక్షన్ సరిగ్గా తీసుకోకపోవటం టైంకి అట్లా చేస్తూ ఉంటారు. సో ఎగ్జాక్ట్ టైం అంటే టైంకి ఆ ఇంజెక్షన్స్ తీసుకోవాలన్నమాట. 3 types ఆఫ్ డ్రగ్స్ చెప్పింది: గొనాడోట్రోఫిన్స్, ఎగోనిస్ట్ కానీ యాంటగోనిస్ట్ డ్రగ్స్ కానీ, అండ్ ట్రిగర్ ఇంజెక్షన్స్. సో ఇవి ఇంపార్టెంట్ ఇంజెక్షన్స్ అనమాట. సో ఈ ఇంజెక్షన్స్ మనం పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట. కొంతమందికి ఒక రకమైన డ్రగ్ ఇస్తాం, ఇంకొకరికి వేరే డ్రగ్, ఎందుకంటే వాళ్ళ ఫాలికల్ కౌంట్ని బట్టి. కొంతమందికి ఎక్కువ ఎగ్స్ ఉంటాయి PCOS వాళ్ళకి, కొంతమందికి తక్కువ ఎగ్స్ ఉంటుంది పూర్ ఓవేరియన్ రిజర్వ్ వాళ్ళకి. సో ఆ బేసిస్ మీద మనం డ్రగ్స్ గురించి డిసైడ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు మీకు 5 steps ఆఫ్ ఐవీఎఫ్ అండ్ ఎలాంటి డ్రగ్స్ గురించి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా వీటి మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు బాడీకి ఏది మేము సజెస్ట్ చేస్తామని తెలుసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు. మీకు అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.